ఫైనల్లీ వీఆర్ హెడ్డింగ్ టు కోరల్ ఐలాండ్స్ ఫ్రమ్ పటాయా సిటీ. సో పటాయా సిటీ నుంచి మనం కోరల్ ఐలాండ్కి వెళ్ళాలంటే ఇలా ఒక బీచ్ దగ్గర మనకు ఇట్లా షిప్స్ అన్నీ అంటే షిప్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడైతే డిఫరెంట్ బోట్స్ అండ్ స్పీడ్ బోటింగ్ షిప్స్ ఉంటాయి. సో ఎవరి కంఫర్ట్ తగ్గట్టు వాళ్ళైతే ఆప్ట్ చేసుకుంటారు. సో మేమైతే ఈ బిగ్ బోట్ తీసుకున్నాము, డబుల్ డెక్కర్ది. మేమైతే పైన కూర్చున్నాం ఎందుకంటే వ్యూ చాలా కంఫర్టబుల్గా బాగుంటుందని. ఇదైతే ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ పటాయా నుంచి బోట్లో మాకు 45 అరౌండ్ 1 అవర్ పట్టింది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయండి, ఎవరిష్టం వాళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఈ ఐలాండ్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుండే వెళ్ళడానికి. ఆల్మోస్ట్ చెప్పానుగా 1 అవర్ అయితే టైం పట్టింది. ఇదైతే చాలా చిన్న ఐలాండ్. మోస్ట్లీ ఇక్కడైతే అందరు కూడా ఎక్కువ వాటర్ గేమ్స్ అయితే ఆప్ట్ చేసుకుంటారు. అంటే అక్కడికి వెళ్ళాకనే మనకి ఏ గేమ్ కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుని అక్కడైతే వాటర్ రైడ్ గేమ్స్ చాలామంది ఆడుకున్నారు. సో ఇలా బీచ్లో కొంచెం సేపు ఆడుకొని మొత్తం ఒకసారి అయితే ఐలాండ్ మొత్తం ఒకసారి చుట్టూ తిరిగేసి వచ్చాము. ఫైనల్లీ ఇంకా ఈవినింగ్ అయితే బ్యాక్ టు సిటీ, పటాయా సిటీకి అయితే రిటర్న్ అయిపోయాము.